అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు చిట్టమ్మ వంటలు. దిస్ ఈజ్ అనుపమ. యు ఆర్ వాచింగ్ టమాటా ఎగ్ కర్రీ. టమాటా ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 1 కేజీ టమాటా తీసుకున్నాము, 2 ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉల్లిబందు, 4 వెల్లుల్లి రెబ్బలు. ఎగ్స్ కావాలంటే వేసుకోవచ్చు. మామూలుగా ఉట్టి టమాటా కర్రీనే కావాలంటే ఉట్టి టమాటాలతో తినచ్చు. ఎగ్ ఇష్టపడితే ఎగ్ బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి టమాటాతో కర్రీ చేసుకోవచ్చు. మేమైతే టమాటా కర్రీలో ఎగ్ వేసుకుంటాము, అందుకని ఎగ్ బాయిల్ చేసి పెట్టుకుంటున్నాం. రెడీగా స్టవ్ ఆన్ చేస్తున్నాం. స్టవ్ ఆన్ చేసి కళాయి హీట్ అయ్యేదాకా కాదుదాం. ఇప్పుడు టమాటా కర్రీకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అంటే టమాటా కొంచెం పుల్లగా ఒగరుగా అనిపిస్తాయి కాబట్టి ఆ టేస్ట్ని డామినేట్ చేయడానికి కొంచెం పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ పెద్దవి ఒక 2 ఇవి ఉంటే చాలు. కొంచెం తాలింపులోకి ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకోవాలి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కళాయి హీట్ అయింది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చిట్పట వేగాలి. కొంచెం ఆయిల్ బాగా కాగిన తర్వాత వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ 2 వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం స్మాష్ చేసి వెల్లుల్లిపాయలు. ఈరోజు ఈ కర్రీ మా హస్బెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఫస్ట్ ఆయిల్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయిన తర్వాత పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఆనియన్స్ వేయద్దు, పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న 2 లవంగ ముక్కలు వేసుకున్నాం. ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, అట్లా ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది. నాకు ఇంత బాగా ఉండడం రాదు, అర్థం చూడడానికి. ఈ ఆనియన్స్లోనే మనం పసుపు వేసుకుందాం. అంటే ఇవి ఏదో మనకి రాదు అని కాదు, అందరం చేస్తాం వంట. కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్, టెక్నిక్స్ తెలుసుకుంటేనే ఆ వంటలో రుచి వస్తుంది. అది మనం వంటలు ఎవరికి రాదని కాదు, అందరూ చేస్తారు వంటలు, రాని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇదే ఒక కూర ఎవరు చేయలేరు అనుకుంటాం, కానీ కాదు. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అట్లా చేస్తే ఆ కర్రీ హైలైట్ అవుతుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. టమాటా కూర చాలాసార్లు అందరూ వండుకొని ఉంటారు, ఈజీగా అయిపోతుంది. ఇలాగే ట్రై చేయండి, ఎలా వస్తుందో కామెంట్స్లో తెలియదు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్లోనే కొంచెం అంతా వేగినాయి కదా, కొంచెం ఉల్లిబందు ఇప్పుడు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీరను ఉల్లిబందు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేలాగా వేసుకో.
ఇప్పుడు చూశారు కదా, అంతా మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలని కొద్దిగా అంత వేగినాటిని కొంచెం పక్కకి ఇట్లా అనేసుకుందాం. అనేసుకొని ఇప్పుడు దాంట్లో టమాటా వేసేద్దాం. కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ చూద్దాము. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఇందాక పక్కకి ఇట్లా అనుకుని ఉన్నాం కదా, అందుకని ఒకసారి ఇందాక మొత్తం కూరని ఒకసారి తిప్పేసుకుని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కూరలో సరిపడే సాల్ట్ వేసుకొని తిప్పేసేసి మూత పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు చూద్దాము. టమాటాలు అంతా మెత్తగా అయిపోయినాయి కదా, చక్కగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో మనం కారం వేసుకుందాము. పడుతుంది, పచ్చిమిరపకాయలు వేసినా కూడా టమాటా కర్రీ కాబట్టి కారం పడుతుంది. చక్కగా తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు కారం మగ్గిన తర్వాత దాంట్లో ఎగ్స్ వేసుకుందాం. కారం కూడా కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసేసుకోవచ్చు. ఘాట్లు పెట్టి వేసుకుంటే ఎగ్స్లోకి పడుతుంది. ఎగ్స్ వేసేసాం కదా, ఒక 5 మినిట్స్ కర్రీని వేసేద్దాం. కర్రీ చూసాం కదా, అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఫైనల్గా జల్లేసుకున్నాం. కావాలంటే ఇది కొంచెం గ్రేవ్గా కూడా ఉంచుకోవచ్చు, ఇట్లా దగ్గరగా కూడా చేసుకోవచ్చు, ఇంకా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. టోటల్గా మన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. రోజు వేడి తింటాం, எனக்கு పాపం పెద్ద పనిష్మెంట్ అన్నమాట. ఎగ్ని అలా కట్ చేసి అలా తింటే సూపర్ కదా. సూపర్. ఎవరు చేసుకుంటే బాగా బాగుంటుంది.